హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? చాలా రేర్‌గా కనిపించే పల్లెటూరులోని, అది కూడాను పూర్వం రోజుల్లోని ఉపయోగించే ఊక పొయ్యినైతే చూపిస్తున్నానండి. ఇది ఊక పొయ్య లేదంటే గాడి పొయ్య అని పిలుస్తూ ఉంటారు. ఇప్పటి రోజుల్లో అయితే గనక ఎంత పల్లెటూరులో కూడా ఇటువంటి పొయ్యిలైతే మనకు కనిపించట్లేదు. అన్నీ కూడా గ్యాస్ పొయ్యిల మీదే టిఫిన్స్ గట్రా వేయడం చేస్తున్నారు కదా! మేము ఇలా పల్లెటూరుకేసి వెళ్తూ ఉంటే గనక టిఫిన్ చేద్దామని ఆగితే మాకు ఈ ఊక పొయ్యి అయితే కనిపించిందండి. ఈవిడి పొయ్యి మీద నా కళ్ళ ముందే పెట్టారనమాట ఇడ్లీ వాయ. కేవలం 5 నిమిషాల్లో కుక్ అయిపోయినాయి ఇన్ని ఇడ్లీలు కూడాను. అంత వేడైతే గనక ఈ పొయ్యిస్తది. దీనికి ఉపయోగించేది కూడా వీళ్ళు ఊకనే ఉపయోగిస్తున్నారనమాట. ఇంక ఎటువంటి పుల్లలు గట్రా ఏం వేయట్లేదు. మనం ఎంత పెద్ద హోటల్స్‌లో టిఫిన్ చేసినా గానీ, ఇలా పల్లెటూరులోని చిన్న చిన్న పొయ్యిల మీద వండే టిఫిన్ టేస్టే వేరు కదా! చాలా బావుంటది. కంపల్సరీ కూడాను ఇలాంటి చిన్న హోటల్స్ ఏమన్నా కనిపిస్తే గనక పల్లెటూర్లకి వెళ్ళినప్పుడు ఆగి తినండి. టేస్ట్ చాలా బావుంటాయి. ఈళ్ళేమేశారంటే ఇడ్లీ, బజ్జీలు మాత్రమే వేస్తున్నారండి. ఇందులోకొచ్చేసి అల్లం చట్నీ, పప్పుల చట్నీ, ఇంకా కారప్పొడి కూడా వేశారు. చిన్న హోటల్స్‌లోని టేస్ట్ బావుంటది. రేటు కూడా చాలా రీజనబుల్ అండి. ఈ ప్లేట్ వచ్చి 20 రూపీస్ అంతే.